ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు జ్యోతిష్ అభిమానులకు హిందూ ధర్మ సంరక్షకులందరికీ కూడా మాఘమాస శుద్ధ పంచమి వసంత పంచమి మహాసరస్వతి అమ్మవారికి ఆశీస్సులు శుభాకాంక్షలు. 1-2-2025 నుండి 28-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి, మిథున రాశిలో కుజ భగవానుడు, కన్య రాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి కాలభైరవ అక్షయ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల శని భగవానుడు పోతూ చివరి కొంతకాలమే ఉంటున్నాడు కనుక ఎలాంటి ఐశ్వర్యానికి ఎలాంటి ఆనందానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల వారు అందరూ కూడా మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని శివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలోనే బుధాదిత్య రాజయోగంలో సంచారం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రభుత్వ అధికారులతో సఖ్యత అవసరము. వీలైనంత వరకు బంధువులతో కానీ మిత్రులతో కానీ పై అధికారులతో కానీ పోలీసులతో కానీ అడ్వకేట్స్తో కానీ వాగ్వివాదం ఇది సరైన సమయం కాదు. మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సమిష్టి కృషి, హార్డ్ వర్క్, ఆపై భగవంతుడి సేవ చేయడం వలన వీటన్నిటి కష్టాల నుంచి బయటపడిపోతూ శని భగవానుడు పోతూ ఐశ్వర్యాన్ని ఆనందానికి మార్గాలు చెప్తూ సూచన ప్రాయంగా మిమ్మల్ని విజయం సాధిస్తారు కలిగించడానికి ఉపయోగపడుతుందని చెప్పి గమనించాలి. అలాగనే ధనావాకు కుటుంబ స్థలంలో శని భగవానుడు ఉండడం వలన మీ ఓపిక, మీ పట్టుదల, ధర్మం, సేవా కార్యక్రమం వల్ల ధనం రెట్టిపోతూ స్థిరచరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. తృతీయంలో శుక్రరాహుల సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో ప్రశాంతమైన వాతావరణం అవసరం చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారించడం వల్ల వివాహం అవ్వని వారికి వివాహం అవడం, సంతాన యోగం, విదేశాలకు వెళ్ళాలి, పెట్టుబడులు, ఆకర్షణ, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు ప్రారంభించాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో కుజుడు సంచరించడం వలన విపరీతమైన ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు మకర రాశి వారికి అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయడంలో మకర రాశి వారు ముందు వరుసలో ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు మకర రాశి జాతకులు అన్నట్లయితే కాళ భైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించాలి. కనుక ఈ అష్టమి తిథి ఎందున ఇంట్లో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడం, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపును కట్టడం, స్మరణ అష్టకాన్ని ఎప్పుడైతే వింటారో ఆయన మన ఇంటికి వచ్చి మనల్ని సంరక్షిస్తూ మనకు ఉండబడిన చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో ఆటంకాలని తొలగించి మనల్ని శ్రీరామ రక్షగా కాపాడుతాడు అని చెప్పి గమనించాలి. కనుక డాక్టర్లకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, నీటితో కూడుకున్న హోటల్ వ్యాపారస్తులకు, వ్యవసాయ సోదరీమణులు, స్వీట్ హౌసులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా భగవంతుడి యొక్క సేవ ఆశీస్సులు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఫిబ్రవరి మాసం అనగానే పండగలకు చాలా ప్రత్యేకత.
మాఘమాసం అనగానే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి అంటారు. 2వ తారీఖు 2వ నెల 2025వ తారీఖున వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి సందర్భంగా చిన్నపిల్లలకు 3వ సంవత్సరం పడి 3వ సంవత్సరం నిండేటువంటి పిల్లలకు నూతనంగా అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక ఈసారి ఆ తారీఖున దేవాలయం వెళ్ళి అమ్మవారి యొక్క సంరక్షణలో, దేవాలయంలో పర్యవేక్షణలో అక్షరాభ్యాసం చేసినట్లయితే వారికి చాలా యోగం, శుభం కలుగుతుంది. అలాగనే చదువుకుంటున్న విద్యార్థులు పుస్తకాలు, ల్యాప్టాప్స్, అలాగనే సంగీత వాయిద్యం చేసి నడిపించే మనం ఏ వృత్తి అయితే చేస్తామో వారందరము ఆ రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాలు, విభూతితో అర్చన, అలాగనే పాయసము, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి మహాపదార్థాలు అమ్మవారికి పెట్టి ప్రసాదం పంచడం వలన అందరికీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 4వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి, రథ సప్తమి, స్వామివారికి జయంతి అవ్వడం వలన నమస్కారము, అర్ఘ్యము, ఆసనము, 12 ఆసనాలు, అలాగనే అరుణ పారాయణము చేయడం వల్ల సూర్యభగవాని ఆశీస్సులు కలిగి సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. అలాగే 5వ తారీఖు అక్షయ కాలభైరవాష్టమి కనుక ఇంట్లో పుష్పాణ దీపాన్ని, నారికెల దీపాన్ని, నింబకుష్మ దీపాన్ని, ముడుపును, కాళభైరస్వామి స్మరణ, ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అక్షయంతో కూడుకున్నటువంటి భైరవాశీస్సులు మన సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖు మాఘమాస పూర్ణిమ, నదీ స్నానము, సముద్ర స్నానము, దానము, అభిషేకము, శ్రీ రమాసహిత సత్యనారాయణ వ్రతము చేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. 21వ తారీఖున మాఘమాస బహుళాష్టమి, అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా స్వామి స్మరణ, ధ్యానము యోగదాయకంగా భావించగలగాలి. అలాగే మనకి 26వ తారీఖున మహాశివరాత్రి పండగ అంటే జన్మకో శివరాత్రి, జీవితానికి ఒక శక్తి అంటూ ఉంటారు. కనుక ఫిబ్రవరి 26వ తారీఖున శ్రీ మహాశివరాత్రి సందర్భంగా మనమందరికీ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, అభిషేకం చేద్దాం, అష్ట కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుదాం. అలాగే 27వ తారీఖున మాఘమాస బహుళపక్ష అమావాస్య అంటే మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా మహిమాన్వితమైన అమావాస్య. కనుక కాళభైరవ స్వామిని పూజ చేసి స్మరణ చేసి ఆ అష్టోత్తర పారాయణం చేయడం వలన మనకు విపరీతమైన అష్ట కష్టాలకు పులిస్టా పెట్టి ఐశ్వర్యం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరికీ, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ స్వామి పూజ, సరస్వతీమాత పూజ, సూర్య నమస్కారాలు, హోమ కార్యక్రమాలు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ యొక్క పాత్ర ద్వారా ఇంట్లో మనము ఉదయం సాయంత్రం పూజ చేసిన తదనంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఈ పాత్రలోంచి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఓంకార శబ్దము ఆ శబ్దం ద్వారా ప్రసరించడం జరుగుతుంది. ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట ఉండబడిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంట్లోకి రావడం, మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు అంటే మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత అనే ఆజ్ఞ అనే చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో వాటిని విజయం సాధింపజేసే శక్తి ఈ అక్షయ పాత్రకు ఉందని చెప్పి గమనించాలి. మరొక్కసారి కూడా చూద్దాం. కనుక ఈ అక్షయ పాత్రతో పాటు కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీకు 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక కలియుగ కాలంలో కాలాన్ని అనుకున్నది మనం విజయం సాధించగలగనంటే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం, మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా
తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే ఆపదలను నివారిద్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా తరచుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? జాతకంలో ఉండబడిన ఇబ్బందులు ఏంటి? ఏ చిన్న స్వల్పమైన మార్పులు చేసుకోవడం వల్ల మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉంటారో కూడా తెలుసుకుందాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.